హాయ్ సార్. ఐయామ్ వర్ణిత. ఇప్పుడు ప్రెజెంట్ అందరూ ఏఐ అనేది ట్రెండ్ అవుతుంది కదా సార్. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం వల్ల మనకేంటి లాభం? ఓకే. సో, ప్రెజెంట్ అందరూ ఏఐ అయితే వచ్చేసింది. సో, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వల్ల వేరే ఏ కోర్స్ నేర్చుకున్నా సరే డెవలప్‌మెంట్ అయితే ఉండదు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ట్రెండింగ్‌లో వెళ్తుంది కాబట్టి, ప్రతి ఒక్కరు కూడా ఏఐ నేర్చుకోవాలి అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. బట్ సినారియో డిజిటల్ మార్కెటింగ్‌కి దీనికి డిఫరెన్షియేషన్ వచ్చేసరికి, డిజిటల్ మార్కెటింగ్‌కి ఏఐ అన్నది హెల్ప్‌ఫుల్ అవుతది కానీ, డిజిటల్ మార్కెటింగ్‌ని డౌన్ చేయదు. సపోజ్ ఏఐ అన్నది ఏదైనా కోడ్ రాస్తుంది, ఏదైనా సాఫ్ట్‌వేర్ డెవలప్ చేస్తుంది, ఏదైనా వెబ్‌సైట్ యొక్క పేజ్‌ని తయారు చేస్తుంది. అంతేగాని ఈ ఏఐ అన్నది యాడ్స్‌ని రన్ చేయదు. యాడ్స్‌ని ఎలా తయారు చేయాలో చెప్తుంది. ఒక ఇమేజెస్‌ని ఎలా క్రియేట్ చేయాలో చెప్తుంది. ఒక యాడ్ కాపీని మనం ఎలా తయారు చేయాలో చెప్తుంది. అంతేగాని ఈ ఏఐ అనేది డిజిటల్ మార్కెటింగ్‌ని డౌన్ చేయదు. ఇవన్నీ తయారు చేసిన తర్వాత మార్కెట్‌లో జనాలకు రీచ్ ఔట్ ఎలా చేయాలి? అండ్ వాళ్ళని టార్గెట్ చేసి యాడ్ ఎలా రన్ చేస్తాం అన్నది వివరణ ఇస్తుంది గానీ, అది యాడ్ రన్ చేయదు. మనం మాత్రమే ఈ యాడ్స్ అనేవి రన్ ఔట్ చేస్తాం. దీనివల్ల డిజిటల్ మార్కెటింగ్‌కి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ మనం ఏం చేయాలి అంటే ఏఐ ఏదైతే ఉందో దాని బేస్ మీద ఏఐ ఏ విధంగా మనకు హెల్ప్‌ఫుల్ చేస్తుంది, ఏఐని ఎలా వాడాలి అన్నది మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకొని, దాని బేస్ మీద మనం నేర్చుకున్నట్టు అవుతే ఇంకా అప్‌గ్రేడింగ్‌లో ఉంటాం కాబట్టి, ప్రతి ఒక్కరు కూడా మనకి ప్రిఫరెన్స్ ఇస్తారు అండ్ మనల్ని హైర్ చేసుకుంటారు.